పైడితలమ్మవారి ఆలయ పూజారి శ్రీమాన్ని అధిరోహిస్తున్నటువంటి బంటుపల్లి వెంకటరావు అంతా ఉన్నారు. వెంకటరావు గారు చెప్పండి, గత కొన్నేళ్ళుగా మీరు ఈ సిరిమాన్ని అధిరోహిస్తే ఎన్ని సంవత్సరాల నుంచి సిరిమాన్ని అధిరోహిస్తున్నారు? నేను 2017 నుండి సిరిమాను అధిరోహించడం జరిగింది. సుమారుగా 7 సంవత్సరాలు పూర్తి రేపు 2024 అక్టోబర్ 15వ తారీఖునే 8వ సంవత్సరం పూర్తవుతుంది. కాబట్టి మా నాన్నగారు గతంలో బట్టుపల్లి బైరాగి నాయుడు గారు 27 సార్లు, అంతకుముందు కూడా మా తాత ముత్తాతల నుండి కూడా ఈ వంశపారం నుండే ఈ సిరిమాను అధిరోహించడం కూడా పూర్వజనం సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇది మేము నెల రోజులు ఉత్సవాలు, నెల రోజులు జాతర ముందు 10 రోజుల ముందు ఒక రాట కార్యక్రమం 20వ తారీఖుని రాట వేయడం జరిగింది. మాలాధారణ తర్వాత నేను మాలాధారణ చేయడం, తర్వాత అమ్మవారు ఈసారి డెంకాడ మండలం పెదతాడివాడలో సిరిమాను చెట్టు అనేది, చింత చెట్టు అనేది అమ్మవారు లభ్యమయ్యారు. 28వ తారీఖున అది శుభముహూర్తాన ఆ తాడివాడి నుండి ఉక్కంపేటకి తరలొచ్చింది. అయితే వెంకటరావు గారు, ప్రధానంగా మనకి ఎలా తెలుస్తుంది సిరిమానం ఫలానా చోట ఉంది, ఇక్కడ నుంచి తీసుకురావాలని? అమ్మవారికి మాలాధారణ వేసిన తర్వాత అమ్మవారికి ధ్యానంలోకి వెళ్తే ఆవిడ ఒక మార్గం అనేది చూపించి ఆ మార్గ దూరంకి వెళ్తేనే అమ్మవారు ఒక రూపంలో, ఆ చెట్టు రూపంలో మనకు కనిపిస్తారన్నమాట. చెప్పండి, ఇప్పుడు మొత్తం ఈ ఏడాది ఎన్ని అడుగులు ఉంది మొత్తం సిరిమానం? మొత్తం మనకి 70 పైన వచ్చింది. అలాగే మనకు కావాల్సింది 55, 60 ఆ టైంలో మనకి ఇది చెక్కే కొలది అమ్మవారు అన్ని దేవాలయాలకి గరుస్తంభాలు ఉండవు, గరుస్తంభంలోగా అమ్మవారిలాగా తయారైపోతారన్నమాట ఆ టైంకి. మీకు అసలు ఎలా అనిపిస్తుంది సిరిమాను ఎక్కి అక్కడ కూర్చునే సమయంలో? ఆ 3 రౌండ్లు అటు కోట నుంచి అమ్మవారి గుడి వరకు 3 సార్లు తిరుగుతారు కదా, ఆ సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నేను అమ్మవారు సోమవారం మంగళవారం 2 రోజులు కూడా నియమనిష్టాలతో శుభ్రంగా అమ్మవారికి ఎటువంటి ఆహారాలు, ఓన్లీ నీరు అనేది తీసుకోవడం జరిగి అమ్మవారి యొక్క లీలలో ఉన్నాము. నాకు ఎటువంటిది కూడా అనిపించదు. అమ్మవారే నాకు నడిపించి ఎటువంటి లేకుండా భక్తులందరినీ చూసి అందరినీ దీవెనలు ఇవ్వడానికి చూస్తాను. సో ఇది బంటుపల్లి వెంకటరావు గారు చెప్తున్నారు. అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు అమ్మవారి చెట్టు అయితే కనిపించే ఎక్కడుందో అమ్మవారి చెప్తారు. ఆ చెట్టుని తీసుకుని సిరిమానుగా మలచడం జరుగుతుంది. సో మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే సుమారు 60 అడుగుల వరకు అయితే ఏడాది సిరిమాన్ని తీసుకున్నట్లయితే ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.